కాబట్టి యేసుక్రీస్తును ఎవరు విశ్వసించారో వారు నిత్య జీవములో ఉన్నారు. సో ఇక్కడే మీరు భూమి మీద నిత్య జీవాన్ని ప్రారంభించారు. నిత్య జీవం అనేది ఇట్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్, నాట్ ద లెంగ్త్ ఆఫ్ లైఫ్. చచ్చిపోయిన తర్వాత, చచ్చిపోక ముందు ఇది కాదండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్. నువ్వు ఎంతగా ప్రభుని తెలుసుకుని ప్రభుకు లోబడి ప్రభుతో జీవిస్తున్నావు అనేదే నిత్య జీవానికి ప్రామాణికం. కనుక అలా జీవించేటువంటి వారు భూమి మీదనే నిత్య జీవాన్ని ప్రారంభించారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ ప్రారంభమైన నిత్య జీవం మన మరణం తరువాత కూడా కొనసాగుతుంది. ఒకసారి మీరు లూకా సువార్త 23వ అధ్యాయం 42, 43 వచనాలు చదువుకుందాం. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి దొంగ అడిగాడు ప్రభుని, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నారు, నువ్వు నన్ను అడిగావు, నేను నిత్య జీవం అని నువ్వు గ్రహించావు. నిత్య జీవానికి ఇక్కడ వాడబడిన పేరు దేవుని రాజ్యం. కనుక నిత్య జీవములోనికి దేవుని రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నారు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. సో పరదేశు నిత్య జీవానికి సంబంధించిందే. పరదేశు దేవుని రాజ్యమే. కాబట్టి నిత్య జీవాన్ని ఆ దొంగ అడిగిన వెంటనే పొంది ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఆయన నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ స్టార్ట్ అయింది, చనిపోయిన తర్వాత అది కొనసాగుతూ ఉన్నది.